హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలోని రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి కోర్ట్ అసిస్టెంట్ అండ్ అటెండర్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయమని చెప్పేసి చాలామంది అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ కోర్ట్ అసిస్టెంట్స్ అండ్ కోర్ట్ అటెండర్స్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో కొంతమందికి నోటిఫికేషన్ వెబ్సైట్లో చూసుకోవడం కూడా తెలియట్లేదు, చూసుకోవడం తెలియక ఫేక్ వీడియో అని చెప్పేసి అంటున్నారు. అలాంటి గొర్రెలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి మొత్తంగా 30 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఇక్కడ కోర్ట్ అసిస్టెంట్కి సంబంధించి 15 పోస్టులు, కోర్ట్ అటెండర్కి సంబంధించి 15 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి అసిస్టెంట్ పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు. అదే కోర్ట్ అటెండర్కి సంబంధించి 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి 2 సంవత్సరాల బేసిస్ మీద దీనికి సంబంధించి పని చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వీరికి పనిచేస్తున్నటువంటి వారికి కోర్ట్ అసిస్టెంట్కి 5,000 రూపాయలు, కోర్ట్ అటెండర్కి 3,000 రూపాయలు శాలరీ చొప్పున రెమ్యూనరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి ఆఫీస్కి వెళ్ళి మీరు బై హ్యాండ్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. లేదా ఇక్కడ చూసుకున్నట్లయితే త్రూ పోస్ట్ ద్వారా కూడా మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ అప్లై చేయొచ్చు. లేదా నార్మల్ క్యాండిడేట్స్ 18 నుంచి 34 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఫ్రెషర్స్ కూడా 7th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో నార్మల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 18 నుంచి 34 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వారు 39 సంవత్సరాల వయసున్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా రిటైర్డ్ ఎంప్లాయీస్కి వచ్చేసి 65 years వరకు ఇవ్వడం జరిగింది. సో వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది మనకి ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ 4 డాక్యుమెంట్స్ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేస్తే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీద కాపీ ఆఫ్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ మీద మీ యొక్క అటెస్టేషన్ అయితే చేయాలి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ఎవిడెన్స్ కింద ఉన్నటువంటి సర్టిఫికేట్ అనేది పెట్టమన్నారు. అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అనేది సరిపోతుంది. సో ఆ మార్క్స్ లిస్ట్ మీద అటెస్టెడ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఎవిడెన్స్, దానికి సంబంధించినటువంటి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ జిరాక్స్ కాపీ మీద మీరు అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు అప్లికేషన్ టాప్లో ఎఫిక్స్ చేసి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అనేది చేయించాలని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఇంకా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా అప్లై చేసుకుంటే వారికి సంబంధించిన రిటైర్మెంట్ ప్రొసీడింగ్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుందా అంటే ఇక్కడ 3rd పాయింట్లో జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ మోర్ దాన్ 20 candidates అప్లయింగ్ ఫర్ ఈచ్ వేకెన్సీ, such applications will be shortlisted on the marks obtained in the qualifying examination అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఉంటుంది కదా, క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్కి సంబంధించి ఉంది కదా అసిస్టెంట్ పోస్టులకి. అలాగే 7th క్లాస్ వచ్చేసి అటెండర్ పోస్టులకి మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అడిగారు కదా. సో వీటిల్లో వచ్చినటువంటి మెరిట్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఒక పోస్ట్కి మోర్ దాన్ 20 candidates కనుక అప్లై చేసుకుంటే అప్పుడు మెరిట్ బేసిస్ మీద దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఆ పర్టికులర్ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్లో మీకు వచ్చినటువంటి మార్కుల్ని చూసి హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి రిటైర్డ్ ఎంప్లాయీస్ అప్లై చేయొచ్చు, నార్మల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వారి అప్లికేషన్స్ని రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి బై హ్యాండ్ ద్వారా ఇవ్వాలన్నా అలాగే పోస్ట్ ద్వారా పంపించాలన్నా కూడా మీరు పంపించవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మీరు అప్లికేషన్స్ డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ చూసినట్లయితే మనకి స్పెషల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఆర్ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ 2nd క్లాస్ కోర్ట్స్ ఆర్ ఫంక్షనింగ్ ఫర్ 5 days ఇన్ ఎ వీక్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మండే నుండి ఫ్రైడే మధ్యన పనిచేస్తాయి. మార్నింగ్ 7:30 AM నుంచి 10:30 AM మధ్యన ఇక్కడ పనిచేయడం జరుగుతుందని చెప్పేసి కూడా టైమింగ్స్ అయితే
ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అట్ ఎనీ టైంలో రద్దు చేసే రైట్స్ కూడా పర్టికులర్ అథారిటీకి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాన్ లోకల్ క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చా అంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు లోకల్ ఆర్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో లోకల్ ఆర్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మీరు పోస్ట్ ద్వారా పంపించవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ పర్టికులర్ సంస్థ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. అయితే ఈ 2 సంవత్సరాల టర్మ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కంటిన్యూ చేస్తారా అంటే అది ఆ యొక్క అథారిటీకి సంబంధించినటువంటి డెసిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీ యొక్క రిక్వైర్మెంట్ వరకు ఉంటే మిమ్మల్ని కంటిన్యూ చేస్తారు, లేదా తర్వాత మిమ్మల్ని తీసేయచ్చు అనమాట. ఇవి పర్మనెంట్ అవుతాయా అంటే ఎవరో చెప్పలేరు, ఇవి మ్యాక్సిమం పర్మనెంట్ కాకపోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పోస్టులకి సంబంధించి వీటిని టెంపరీ బేసిస్ మీద వితౌట్ ఎగ్జామినేషన్ మిమ్మల్ని తీసుకుంటున్నారు. అది కూడా రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు కాబట్టి 5,000 3,000 అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేయండి. చాలామంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయమని అడిగారు కాబట్టి నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇది అప్లికేషన్ ఫామ్, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు అప్లై చేసేటువంటి డేట్ని మీరు మెన్షన్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ డ్యూలీ అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. గెస్టెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సైన్ని మీరు ఇక్కడ మీ యొక్క ఫోటో మీద యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఎఫిక్స్ చేసి దానిపైన మీరు సిగ్నేచర్ అయితే చేయించాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క నేమ్ అనేది బ్లాక్ లెటర్స్లో ఉండాలి. ఫాదర్ లేదా హస్బెండ్స్ నేమ్ కూడా బ్లాక్ లెటర్స్లోనే ఉండాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ వచ్చేసి 2021 జూన్ నాటికి మీ యొక్క ఏజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు ఇక్కడ ఏజ్ అనేది వేయాల్సి ఉంటుందన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అనేది మీరు మెన్షన్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ మీరు యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి దాని పక్కన కామా కానీ అండ్ కానీ పెట్టి మీ యొక్క ఏజ్ ఎంత అనేది 28 ఇయర్స్ అయితే 28 ఇయర్స్ అని, 29 ఇయర్స్ అయితే 29 ఇయర్స్ అని చెప్పేసి ఈ విధంగా మెన్షన్ చేయండి. తర్వాత డెసిగ్నేషన్ అండ్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్, ఇది వచ్చేసి ఈ కాలం మనకి ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఛాన్స్ ఉంది కదా అప్లై చేసుకోవడానికి, సో వారికి ఇచ్చినటువంటి కాలము. సో నార్మల్ క్యాండిడేట్స్ ఫిల్అప్ చేయకపోయినా ఏం కాదు. తర్వాత అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ విత్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీ యొక్క అడ్రస్ చిన్నగా రాసి చివరిలో మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. మీ కేటగిరీ ఏంటి అనేది ఎస్సీ ఎస్టీనా ఓబీసీనా లేదా ఓసీ క్యాండిడేట్స్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఇంటర్ క్వాలిఫికేషన్ గురించి మెన్షన్ చేయండి. ఒకవేళ 7th క్లాస్ క్వాలిఫికేషన్ మీద అటెండర్ పోస్ట్కి అప్లై చేస్తే 7th అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు బీటెక్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా లాంటి టెక్నికల్ రిలేటెడ్ కోర్సెస్ ఏమైనా డిగ్రీస్ కానీ లేదా ఆ యొక్క పర్టికులర్ కోర్సెస్ ఏమైనా చేసి ఉన్నట్లయితే మెన్షన్ చేయండి, లేదా ఎన్ఏ అనేటువంటి ఆప్షన్ని మెన్షన్ చేయండి, లేదా నో అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు, ఉంటే ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఎన్ని ఇయర్స్ ఉందో కూడా మెన్షన్ చేయండి. సో లేకపోతే ఎన్ఏ అని చెప్పేసి మెన్షన్ చేయండి, ఎన్ఏ అని చెప్పేసి ఈ విధంగా పెట్టండి. తర్వాత లోకల్ ఆర్ నాన్ లోకల్ అంటున్నారు. లోకల్ అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో నివాసం ఉన్నటువంటి వారు లోకల్ అని మెన్షన్ చేయాలి. నాన్ లోకల్స్ అంటే అదర్ దాన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అయితే నాన్ లోకల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. ఇంకా లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎన్క్లోజ్డ్. సో ఇక్కడ ఏ సర్టిఫికేట్స్ని మీరు ఇక్కడ ఎన్క్లోజ్ చేస్తున్నారు, ఈ సర్టిఫికేట్ ఈ యొక్క అప్లికేషన్తో పాటు అనేది మీరు మెన్షన్ చేయాలి. సో మనకి ఎన్క్లోజ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది మనకి ఇక్కడ లిస్ట్ మెన్షన్ చేశారు కదా. సో వాటి యొక్క నేమ్స్ని మీరు ఇక్కడ ఆ బ్లాక్లో ఆ యొక్క బాక్స్లో మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ టు బి ఎన్క్లోజ్ టు ది అప్లికేషన్ అన్నారు కదా. సో ఇక్కడ అటెస్టెడ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అన్నారుగా. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కావచ్చు, 7th క్వాలిఫికేషన్ కావచ్చు, లేదా 10th మార్క్స్ లిస్ట్ డేట్ ఆఫ్ బర్త్ కింద పెడుతున్నారు కదా. సో అది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలనుకుంటే అది కూడా పెట్టవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా ఎన్క్లోజ్ చేసి మీ యొక్క సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ తేదీనైతే అప్లికేషన్ పంపిస్తున్నారో ఆ డేట్ మెన్షన్ చేసి, సో దానికి సంబంధించిన ప్లేస్ ఏంటని, మీరు ఎక్కడి నుంచి పంపిస్తున్నారని మెన్షన్ చేయండి. అయితే ఈ పోస్టులకి సంబంధించి లాస్ట్ డేట్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. డిసెంబర్ 31వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. మనకి ఈ నెల 1వ తేదీని నోటిఫికేషన్ విడుదల చేశారు. సో డిసెంబర్ 31 దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అనమాట. సో ఈ విధంగా అప్లై అయితే చేయండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. ఇవైతే పర్మనెంట్ అయితే కావు, బట్ వారికి రిక్వైర్మెంట్ ఉంటే కనుక మిమ్మల్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది ఆ టర్మ్ని, లేదంటే తీసేస్తారు.
శాలరీ అయితే చాలా చీప్గా 5000 3000 ఇచ్చేది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి, లేదా స్కిప్ చేసేయండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీనికి ఎటువంటి ఫీ అయితే లేదు, ఎక్కడ కూడా ఫీ గురించి మనకి మెన్షన్ చేయలేదు, కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీరు అప్లికేషన్ అయితే పంపించవచ్చు. బట్ పోస్టల్ ఛార్జెస్ అయితే అవ్వచ్చు కొంత. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.